హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇక మరి పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఈరోజు ఎపిసోడ్లో అయితే మనీషాను వాళ్ళ అన్నయ్య తీసుకోవడానికి వస్తాడు బన్సీ. ఎందుకంటే వాళ్ళ బావ తిరిగి బీహార్ వెళ్ళిపోయాడని తెలిసి తనని తీసుకోవడానికి వస్తాడు. అలా రావడంతో అక్కడ రావడంతో మనీషాను పంపించడం కూడా ఎవరికి ఇష్టం ఉండదు. ఉండని కదా కొన్ని రోజులు అని అడగడంతో కూడా నాకు ఫుడ్కు ఇబ్బంది అవుతుంది వంట చేయడానికి భయ్యా, అందుకే తీసుకెళ్ళిపోతున్నాను, ఎలాగో మా బావ లేడు కదా అందుకోసమని తీసుకువెళ్తున్నానని ఇక మనీషాను తీసుకొని వెళ్తాడు బన్సీ. ఇక వెళ్ళడంతో ఇక అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఇలా ఇది ఉండగా శైలు మాధవన్ చూసి కేశవ గారి అన్నయ్య అంటూ సైకిల్ వెనకాలనే పరుగులు తీస్తూ ఉంటుంది. అప్పుడు మాధవ చూస్తూ షాక్ అయ్యి, ఎందుకు ఇలా పరుగు ఎత్తుకుంటూ వస్తున్నావు, అసలు ఏం జరిగింది అనగానే ఇలా అంటుంది, నేను ఈరోజు కేశవ దగ్గరికి వెళ్ళాను. అలా వెళ్తే తను ఒక మాట చెప్పాడు, ఎందుకంటే మా పెళ్ళి జరగాలంటే అది మీ చేతిలోనే ఉంది, నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు పరిస్థితులు బాగలేవు, ఎప్పుడు ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడో అని నాకు అర్థం కావడం లేదు. అందుకోసమని నేను వెళ్ళి నా మెల్ల తాళి కట్టమని అడిగితే మా అన్నయ్య పెళ్ళి అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఇక మీ పెళ్ళి అయితే కానీ మా పెళ్ళి కాదు అని మాధవతో చెప్పగానే కానీ మాధవ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే నా పెళ్ళి జరిగితే కానీ వాళ్ళ పెళ్ళి అడ్డుందా, నేను పెళ్లి చేసుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరా, అంటే నేను పెళ్లి చేసుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరా, అదేంటి ఇలా చేస్తున్నాడేంటి అని అలా ఇంటికి వచ్చిన మాధవ కేశవాన్ని అడుగుతాడు, ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావురా శైలును, అసలు ఇప్పుడు ఎందుకు చేసుకోవు చెప్పు, పెళ్లి చేసుకోవడానికి ఏంటి అడ్డు అనగానే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనన్నయ్య, ఇప్పుడు తన మెడలో నేను తాళి కట్టలేను, ఎందుకంటే తను చదువుకుంటుంది, ఇంకా నేను లైఫ్లో కూడా సెట్ కాలేదు, అలా లైఫ్లో సెట్ అయిన తర్వాతనే నేను పెళ్ళి అనేది చేసుకుంటాను అని అనగానే అదంతా ఏం లేదురా, అదంతా కాదు, నువ్వు పెళ్ళి వాయిదా వేయడానికి కారణం మాత్రం నా సంతోషం కోసం నువ్వు నీ పెళ్ళిని వాయిదా వేసుకుంటున్నావు, ఎందుకంటే నా పెళ్ళి అయితే కానీ నీ పెళ్ళి కావద్దని నువ్వు నిర్ణయించుకున్నావు, అయినా నా పెళ్లి గురించి నీ సంతోషాన్ని ఎందుకురా నువ్వు వాయిదా వేసుకుంటున్నావు, అసలు నీ సంతోషానికి ఎందుకు దూరం అవుతున్నావు అనగానే అప్పుడు కేశవ అంటాడు, నీనా ఏంటన్నయ్య, నువ్వు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాము, నీ పెళ్ళి అయితేనే కానీ మేము కూడా హ్యాపీగా ఉంటామన్నయ్య, నీనా అని ఏం లేదన్నయ్య, మేము చిన్నప్పటి నుంచి అమ్మ పోయినప్పటి నుంచి నువ్వు మమ్మల్ని అమ్మ అనే గుర్తుకు లేకుండా పెంచావు, అమ్మ గుర్తుకు రాకుండా పెంచావన్నయ్య, అసలు నువ్వు ఉన్నావు కాబట్టి మాకంటూ ఒకటి ఆలోచన ఉందంటే దానికి కారణం నువ్వే, మాకు ధైర్యం ఉందంటే నువ్వు మాత్రమే మా ధైర్యం, నీ బలం అనేది లేకుంటే మేము ఈరోజు భూమి మీద ఉండేవాళ్ళం కాదు, అసలు ఎలాగుండదో మా పరిస్థితి అనగానే అప్పుడు మాధవ అంటాడు, అది కాదురా కేశవ అనగా, లేదని ఎవరెన్ని చెప్పినా కూడా నీ పెళ్ళి అయితే కానీ నేను పెళ్ళి చేసుకోను, నీ పెళ్ళి అయిన తర్వాతనే నేను కూడా సంతోషంగా పెళ్లి చేసుకుంటాను, అలాగని చెప్పి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడం అంటే కూడా కుదరదు, నీకు నచ్చిన అమ్మాయిని, నేను ఇష్టపడే అమ్మాయిని చేసుకోవాలి, అలా అయితేనే మేము కూడా సంతోషంగా ఉంటాము, నువ్వు కూడా సంతోషంగా ఉంటావు, ఏదో పెళ్ళి కావాలి కదా అని ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే నేను ఊరుకోను అన్నయ్య, ఆ రోజు నీకు ఇష్ట ప్రకారం పెళ్ళి అయిన రోజు నువ్వు సంతోషంగా ఉంటావు, మేము కూడా సంతోషంగా ఉంటాము, అప్పటి వరకు ఎవరు చెప్పినా కూడా నేను వినను అన్నయ్య, అప్పుడు నువ్వు చెప్పు, నీ పెళ్ళైన తర్వాత నేను వింటాను, కానీ ఎవరు చెప్పినా కూడా నేను వినను అన్నయ్య అనగానే ఇక మాధవ షాక్లో ఉంటాడు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఇక అర్థం కాక అసలు ఇక పెళ్ళిళ్ళ పేరేను ఇక పిలుస్తాడు, అలా పిలవడంతో ఇక సైట్కి పిలవడంతో ఇక పెళ్ళిళ్ళ పేరే వచ్చిన తర్వాత ఇక మీకు సరిపడా సంబంధాలు కావాలంటే నేను ఎన్నో సంబంధాలు చూస్తున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ మీ ఇంట్లోకి ఏ ఒక్క అమ్మాయి కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే మీ ఇంటి గురించి బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఎవరు కూడా మీ గుమ్మం దరిదాపుల్లోకి రావడం లేదు, ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళకి ఎవరినైనా పిల్లనివ్వడానికి రెడీ, కాకుంటే ఆ నలుగురు వల్ల మీ ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టడం కూడా యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పడంతో అప్పుడే తనకు ఫోన్ వస్తుంది,
పెళ్ళిళ్ళ పేరయ్యకు ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రాగానే సెకండ్ పెళ్ళి ఆవిడ, మా అమ్మాయికి పెళ్ళి కావాలండి, సెకండ్ మ్యారేజ్ అని ఒకతను ఫోన్ చేస్తాడు. అలా విన్న మాధవ, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనగానే, అదేంటయ్యా నీకేంటి కర్మ, నువ్వు రెండవ పెళ్లి చేసుకున్నామని పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు నీకేం కర్మ, అది నీకు ఫస్ట్ సంబంధం అమ్మాయిని చేస్తాను, పెళ్లి కాని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, అసలు అమ్మాయి తప్పేముందో, ఆమె ఎందుకు విడాకులు ఇచ్చిందో భర్తకు ఎవరికి తెలుసు, నువ్వు చాలా మంచోడివి, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తాను, నీకు వచ్చే అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి వస్తుంది, నీ తమ్ముల కోసం నువ్వు జీవితాన్ని నీకు త్యాగం చేశావు అనగా, లేదు లేదు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నేను అమ్మాయిని త్యాగం చేస్తాను, అమ్మాయి కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఇక పెండ్లిల పేరయ్య ఇలా అంటాడు, సరే మరి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను 2 రోజులలో నీకు ఏ విషయమైనా చెప్తాను అని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పి వెళ్తాడు. అప్పుడు ఇలా ఆలోచిస్తాడు, కేశవ శైలు సంతోషం కోసం నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, ఒకవేళ నాకు పెళ్లి కాకుంటే వాడు కూడా ఇలా పెళ్లి కాకుండానే ఉంటాడు, వాడు సంతోషానికి దూరంగా ఉంటున్నాడు, వాడి భవిష్యత్తు ఆగం చేసుకుంటున్నాడు, అలా జరగడానికి వీల్లేదు, ఎలాగైనా నేను పెళ్లి చేసుకొని ఇక తనకు కూడా పెళ్లి చేస్తాను అనగానే ఇక ఇలా చూస్తూ ఉంటే మనిష ఇక మాధవ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన మనిషకి మొత్తం మాధవనే గుర్తుకొస్తుంటాడు. ఆ మాధవ గుర్తుకొస్తాడు, మాధవతో కలిసి నడిచిన గుర్తులు గుర్తుకొస్తాయి, తను వంట చేయడం, టీ తీసుకొచ్చి ఇవ్వడం, ఇంట్లో అందరు ఆప్యాయతగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం, చాలా సంతోషంగా ఉండడం, అవే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు బన్సీ వచ్చి, ఏంటి మనీషా ఏం ఆలోచిస్తున్నావు అంటే, నహి భయ్య ఏం లేదు అని చెప్తుంది. నాకు అలా ఏమీ అనిపించడం లేదు, నువ్వు మాధవ అనే దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు ఏదో మిస్ అవుతున్నట్టు నీ ఫేస్లో ఏదో కనబడుతుంది, అసలు ఏందో చెప్పు అనగానే, లేదన్నయ్య ఆ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే నేను ఉన్న రోజులల్లో ఆ ఇంట్లో వాళ్ళు నన్ను చాలా ప్రేమగా ఆప్యాయతగా చూపెట్టారు, అక్కడ ఉన్న మహాలక్ష్మి కూడా చాలా మంచిది, నన్ను ఎంతగో ప్రేమగా చూసుకున్నది, ఇంకా అంతకంటే ఎక్కువ మాధవ కూడా నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు, ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అనగానే ఇక బన్సీ, అవును మాధవ అన్నయ్య చాలా మంచివాడు, మాధవ అన్నయ్యకు తన తమ్ముళ్ళంటే చాలా ఇష్టము, తను చాలా మంచోడు అని చెప్పగానే ఇక మాధవ గురించి ఆలోచిస్తున్న మనిషికి, మాధవాన్ని ఇష్టపడుతున్న మనిషికి ఇక బన్సీ 2 మంచి మాటలు చెప్పడంతో ఇక మనసు అంతా మాధవ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళ పేరయ్య ఇక చెప్పాడు కదా సెకండ్ సంబంధం గురించి చెప్పడంతో ఇక అప్పుడు కేశవ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య కూడా వస్తాడు. అలా రమ్మడంతో, నువ్వు మా అన్నయ్యకు ఒక మంచి సంబంధం తీసుకురమ్మని చెప్పాను, కానీ ఇంతవరకు కూడా నువ్వు మా అన్నయ్యకు ఒక మంచి పెళ్లి సంబంధం రాలేదు, అసలు పేరుకే పెళ్ళిళ్ళ పేరయ్యవు, నీకు ఎందుకయ్యా ఇదంతా అనగానే, చాలు మీ అన్నయ్యకు నేను సంబంధం తీసుకురావడం లేకపోవడం ఏంటి, అసలు మీ ఇంటి మీద ఉన్న చెడ్డ పేరు వల్ల ఇక్కడ మీ ఇంట్లో ఏ అమ్మాయి కూడా అడుగు పెట్టడానికి ఒప్పుకోవడం లేదు, అందుకోసమే ఎవరు కూడా మాధవాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది లేదు, ఇప్పటికైనా ఏమైంది, ఒక సంబంధం తెచ్చాను, మీ అన్నయ్య ఒప్పుకున్నాడు, మీ అన్నయ్య పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు, మంచి సంబంధం తీసుకొచ్చాను నేను అని అనగానే, ఏంటి మీ అన్నయ్య మీకు చెప్పలేదా, మాధవకు నేను ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను, మాధవ ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అనగానే, అవునా ఇష్టపడా, మాకు తెలియని అమ్మాయి ఎవరు అనగానే, ఆ అమ్మాయి ఆల్రెడీ భర్తకు దూరంగా ఉంటూ విడాకులు తీసుకున్న అమ్మాయి, ఇప్పుడు తనకు 2వ పెళ్ళి, అలా 2వ పెళ్ళి అమ్మాయిని మాధవ చేసుకోవాలనుకున్నాడు అనగానే, కేశవ ఏంటి నువ్వు 2వ పెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి మా అన్నకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు, మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు, అసలు నీకు ఎలా అర్థమవుతుంది అని అనగానే, అయ్యో నన్ను ఏమనకండి అయ్యా, ఇదంతా చేసింది మీ అన్నయ్య మాధవని, మీ అన్నయ్యని వద్దన్నా కూడా మాధవ పెళ్లి చేసుకుంటానని నా వెంట పడ్డాడు, నేను ఎవరో సంబంధం వస్తే నేను పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న 2వ పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయి అనగానే చెప్పాను, తన భర్తకు డైవర్స్ తీసుకుంది, ఎలాంటి అమ్మాయో మనకు తెలియదు, వద్దు అని నేను చెప్పినా కూడా లేదు నేను ఆ అమ్మాయికి జీవితం ఇస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్నాడు. అప్పుడు కేశవకి చాలా కోపం వచ్చి, లేదు నువ్వు కనుక మరోసారి 2వ పెళ్లి సంబంధం తీసుకొచ్చావంటే ఊరుకునే లేదు, నీ పని అయిపోయినట్టే, నేను మా అన్నయ్యతో మాట్లాడుకుంటాను, నువ్వు గమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పెళ్ళిళ్ళ పేరేను అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా పంపించేయడంతో అసలు ఏం జరుగుతుందిరా, ఏంటి అన్నయ్య ఏం ఆలోచిస్తున్నాడు, అన్నయ్య ఏంటి 2వ పెళ్లి చేసుకోవడం ఏంటి, 2వ సంబంధం చేసుకోవడం ఏంటి,
ఇదంతా కారణం ఆ శైలు బుస్సు వచ్చి అన్నయ్యతో మాట్లాడడంతో ఇలా అయింది. మా సంతోషం కోసం అన్నయ్య జీవితం పణంగా పెట్టాలనుకుంటున్నాడు. అసలు మా పెళ్లి గురించి అన్నయ్య ఆలోచిస్తున్నాడు. అన్నయ్య సంతోషంగా లేని మేము ఎలా సంతోషంగా ఉంటాము? అన్నయ్య సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. కానీ అన్నయ్య మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనుకోలేదు. రెండవ పెళ్లి చేసుకుంటాడని మేము అస్సలు అనుకోలేదు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేము ఒప్పుకునేదే లేదు, ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము అని కేశవ చక్రి ఇద్దరు కలిసి మాధవ గురించి మాట్లాడుతూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక అలా ఆలోచించుకుంటూ ఉండగానే ఇక మనిషాన్ని తీసుకువెళ్ళాడు కదా బన్సీ, తనకు ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రాగానే బన్సీ చాలా షాక్ అయిపోతారు. అలా షాక్ అయిపోగానే ఏంటి మీ చెల్లిని తీసుకొని వచ్చావా ఇంటికి, ఏమనుకుంటున్నావు అంటే ఏంటి మా చెల్లి వచ్చింది నీకు ఎలా తెలుసు అనగానే ఏంటి నీ చెల్లిని తీసుకొచ్చింది నాకు తెలియదు అనుకుంటున్నావా, ఏం జరిగేది నాకు ప్రతి ఒక్కటి తెలుసు, అక్కడ ఏం జరిగినా కూడా తెలుసు, ఆగు నీ చెల్లిని తీసుకురావడానికి నేను వచ్చేస్తున్నా అని చెప్పగానే బన్సీ చాలా కంగారు పడుతూ ఇక మాధవకి కాల్ చేస్తాడు. అలా మాధవ కాల్ చేసి బన్సీ గురించి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత బన్సీ తను వచ్చేటప్పటికి మనిషాన్ని తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడు మనిష ఇలా ఉంటుంది, వాడు వెళ్ళిపోయాడు అనుకున్నాం కదా, వాడేంటి ఇక్కడే ఉన్నాడు, కావాలని మనతో బెదిరించి అలా చెప్పించాడా, అసలు వాడు వెళ్ళిపోలేదా, ఎందుకు కావాలని ఇదంతా చేస్తున్నాడు, వాడు మళ్ళీ వస్తాడా, వాడు తీసుకుపోతాడా అని అనగానే మనిష అవును అదే భయ్య అలానే జరుగుంటుంది, వాడు అబద్ధం ఆడుంటాడని మనిష చెప్తూ ఉంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇక మనిష బావ వచ్చేస్తాడు. ఇక మనిష బావ రాగానే కూడా మాధవ కూడా వెంటనే వస్తాడు. అలా రావడంతో మాధవ అంటాడు, ఇక మాధవ తనతో ఇలా అంటాడు, తనకు ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తన అమాయకురాలు, నువ్వు ఆ అమ్మాయిని వదిలిపెట్టు, ఆ అమ్మాయికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మాట్లాడుతుండగానే ఇక బన్సీ మాత్రం కేశవ చక్రికి కూడా కాల్ చేసి చెప్తాడు. మళ్ళీ ఒక్కడే అయిపోతాడు కదా, తను ఒక్కడిని చూసి వీడు ఏం చేస్తాడో ఏమో, వాళ్ళని కూడా పిలిస్తే ధైర్యంగా ఉంటుంది అని పిలవడంతో ఇక మాధవ మాత్రం మనిష బావతో మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. ఇక మనిష మాత్రం భయపడుతూ ఉంటుంది. ఇక భయపడి మాధవను గట్టిగా పట్టుకుంటాడు. ఇది చూసిన మనిష బావ ఇక మాధవ పైన కొట్టడానికి ఇక దుంకుతారు అందరు. తనతో వచ్చిన గుండగాళ్ళు తన బావ అటాక్ చేస్తారు. అలా అటాక్ చేసి తన చైర్లో వేసి కట్టేస్తారు. అలా కట్టేయడంతో ఇక మనిషి అని అంటాడు, ఏంటి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, నన్ను పెళ్లి చేయకుండా నువ్వు ఎన్ని రోజులు తప్పించుకున్నా అసలు అయ్యే పని కానే కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండేదే లేదు, వీడు నీకు సపోర్ట్ ఇస్తాడు అనుకుంటున్నావా, వీడు నీకు పెళ్లి జరగకుండా చూస్తాడు అనుకుంటున్నావా, అసలు జరిగే ప్రసక్తే లేదు, నీకు నాతోనే పెళ్ళి, వీడేం చేయలేడు నన్ను అనగానే ఇక మనిష ఏడుస్తూ అంటుంది, నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని మనిష చాలా ప్రాధేయపడుతూ బతిలాడుతూ ఉంటుంది. అలా అనడంతో ఇక మాధవకు చాలా కోపం వచ్చి, అరే నువ్వు ఆ అమ్మాయిని వదిలిపెట్టు, ఆ అమ్మాయిని అలా చేసావనుకో నా తమ్ముళ్ళు వస్తే నేను ఊరుకోరు, అసలు నీ అంతు చూస్తారు అనగంటే నీ తమ్ముళ్ళు ఏమైనా తోపా అనుకుంటున్నావా ఏంటి, నీ తమ్ముళ్ళు అంత తోపా, నీ తమ్ముళ్ళు వస్తే ఏమైనా చేస్తావా అనగానే ఇక బన్సీ ఇంత ఎక్కడికి వెళ్ళావేంటి, నీ చెల్లెను నేనే పెళ్లి చేసుకునేది, నువ్వు తీసుకొచ్చావు కదా పొడంగిని, వాడిని కూడా కట్టేశాను, ఇక మీ చెల్లెని పెళ్లి చేసుకునేది నేను మాత్రమే, వచ్చే బీహారే వచ్చే, ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే నువ్వు నన్ను అక్షంతలేసి ఆశీర్వదించాలి కదా, వచ్చే వీడు ఏం చేయలేదు అనగానే మాధవ అరే వాడు ఆ మనిషికు నువ్వంటే ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేని అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అసలు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమే లేదు, వదిలేరా అమ్మాయిని అనగానే ఏంటి బీహార్ నుంచి వచ్చింది నీ నీతి వాక్యాలు నీ నీతి పాఠాలు చెప్పుకోవడానికి నేను ఇంత దూరం వచ్చాను అనుకుంటున్నావా, అసలు దీన్ని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను, వీటితోటి మనకెందుకు పద అని మనిషిని తీసుకొని వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు. అలా అంటుండగానే ఇక మనిషి వాళ్ళ అన్నయ్య బన్సీ టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను అనుకున్న పని అంతా అయిపోయింది, మాధవ అన్న ప్రమాదంలో పడతాడు అనుకున్నాను, వాడు అన్నను కట్టేశాడు, వాడు అసలు మనిషి కూడా కాడు, వాడి క్యారెక్టర్ కూడా మంచిది కాడు, వాడు ముందే రాక్షసుడు, వాడితో ఉన్న గుండగాలు వీళ్ళందరూ కలిసి మాధవ అన్నను ఏం చేస్తాడేమో, మనిషి మెడలో ఇప్పుడే తాళి కట్టినా వాడు ఇక్కడిక్కడే కట్టేటట్టు ఉన్నాడు, నా మనిషి
నా చెల్లి మనిషి జీవితం కరవైపోతుందేమో, అసలు మమ్మల్ని కాపాడేది ఎవరు, అసలు ఏంటి, అసలు నా మనిషి ఏం జరుగుతుంది, వీడు వదిలిపెట్టడా అని చక్రికి బన్సీ కాల్ చేస్తూ ఉంటాడు చాలా టెన్షన్తో. అలా టెన్షన్తో కాల్ చేయగానే ఏమైంది బన్సీ, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అంటే, చక్రి భయ్య కేశవ భయ్య తొందరగా రండి, మాధవ భయ్యను వీళ్ళు కట్టేశారు, బీహార్ నుండి మనిషి వాళ్ళ బావ వచ్చాడు అనుకున్నాం కదా, తను వెళ్ళిపోయాడు అనుకొని నేను మనిషిని తీసుకొని వచ్చాను కదా అనగానే, అవును నువ్వు తను వెళ్ళిపోయాడని చెప్పి మనిషిని తీసుకొని వెళ్ళిపోయావు కదా అనగానే, లేదు వాడు అబద్ధం ఆడాడు, కావాలని నా తమ్మునితో వాడు తిరిగి బీహార్ వెళ్ళిపోయాడని ఫోన్ చేయించాడు, నా తమ్ముని బెదిరించి ఫోన్ చేయించాడు, మేము ఇంటికి రాగానే వాడు వెంటనే ఇంటికి వచ్చాడు అనగానే, ఎవరినైనా నేను తీసుకొద్దామని బయటికి వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసరికి మనిషి లేదు, మాధవ భయ లేదు, వాడు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నాడు, దయచేసి కాపాడండి, మనీషాను తనను కాపాడండి దయచేసి అనగానే ఇక కేశవ చక్రి అదేంటి ఇలా జరిగింది ఏంటి అని ఒక్కసారి షాక్ అయిపోతుంటాడు. అదేంటి ఇలా జరిగింది ఏంటి, అసలు అక్కడ మనిషి ప్రమాదంలో ఉంది, మాధవన్న ప్రమాదంలో ఉంది, వాడు బీహార్ వెళ్ళానని నమ్మించి వీళ్ళని మోసం చేశాడు, అదేంటి ఎంత పని అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి అన్నయ్యని కాపాడుకోవాలి, మనిషను కాపాడాలి, మరోసారి మనిష వైపు కన్నెత్తి చూడకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి, నడవండి వెళ్దాం, వాడు అంతే చూద్దాం అని పరుగున వచ్చేస్తారు. అలా రావడంతో మాధవని చూసిన చక్రి కేశవకి గుండె పగిలిపోతుంది. ఎందుకంటే చూడగానే మాధవ కింద పడిపోయి ఉంటాడు. ఏంట్రా మీరేనా, వీడి తమ్ముళ్ళు మీ గురించేరా, వీడు గొప్పగా చెప్తున్నాడు, అయినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదురా, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టేది లేదు, అయినా మీరు దీనికోసం ఎందుకురా తన్నులు తింటున్నారు, అసలు మీకు ఇది ఏమవుతుంది, మీ దగ్గర బంధువా, మీ చుట్టమా, మీ పక్కమా, మీ దోస్తా, అసలు ఎందుకురా, చూస్తే దాని భాష మీకు రాదు, మీ భాష దానికి రాదు, దీంతో మీకేం పనిరా, మీరు మర్యాదగా పక్కకు వెళ్ళండి రానగానే. అప్పుడు మనిష వదిలిపెట్టమని చెప్పండి అని మనిష నాకు ఇష్టం లేదు పెళ్ళి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు చక్రి కేశవ నువ్వు మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ బీహార్ పారిపో, మనిషాను మా అన్నను వదిలిపెట్టి వెళ్ళిపో, అసలు నువ్వు వదిలిపెట్టి వెళ్ళకపోతే ఇక్కడ నువ్వు భిక్షం ఎత్తుకోవడానికి కూడా పనికి రాకుండా పోతావు, నీ పని ఏమవుతుందో చూడు, మంచి మర్యాదకు చెప్తున్నాం అనగానే, అరే ఏంట్రా నన్ను కొట్టాలని చూస్తున్నారా, నేను ఎవరో తెలుసా, అరే నువ్వెవడైతే మాకేంట్రా, నువ్వెవడైతే మాకేంటి, ఇక్కడ నువ్వేం చేయలేవు, కనీసం మమ్మల్ని ముట్టుకోలేము, నువ్వు మా అన్నయ్యని కట్టి పడేసావు కదా, మా అన్న మీద చేసావు కదా, అసలు నీకేం జరుగుతుందో చూసుకో అని గట్టిగా మనిష బావకు గట్టిగా బుద్ధి చెప్తాడు. అలా చెప్పడంతో ఇక వాళ్ళపైన అటాక్ చేస్తాడు చక్రి కేశవ కన్నా. ఇక తన దగ్గర ఉన్న రౌడీలు కూడా చక్రి కేశవతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న రౌడీలు కూడా మనిషిని వదిలిపెట్టి ఇక ఫైటింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళిద్దరిని పైన అటాక్ చేస్తూ ఉంటారు. అలా మాధవాన్ని కట్టేసి మనిషిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళ బావకి చక్రి కేశవ బుద్ధి చెప్తాడు. ఏంట్రా ఏమనుకుంటున్నాడు, ఏంటి నీ రౌడీలు ఏదో పొడి చేస్తారు పీకేస్తారని చెప్పావు కదా, ఇప్పుడు ఏంట్రా నీ రౌడీలు మమ్మల్ని చూసి పారిపోయారు, అసలు ఇంతేనారా నీ రౌడీలు, నువ్వు జీవితంలో మనిషి ముఖం అనేది చూస్తే, జీవితంలో మనిషి జోలికి వస్తే నీ పని అంతే, అయినా ఆ అమ్మాయి ఇష్టపడినప్పుడు నువ్వెలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావురా, అమ్మాయి అంటే నీకు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు కదా, అలా అయినప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు, ఒక ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంత దూరం నుంచి నువ్వు వచ్చావంటే నువ్వెంత వేస్ట్ ఫెయిల్ మాకు అర్థమవుతుంది, ఎంత రాక్షసుడువో నీకు అర్థమవుతుంది, అయినా నువ్వెందుకురా మా అన్నను కిడ్నాప్ చేసావు, నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్నను కిడ్నాప్ చేసావురా, నీకు ఎంత ధైర్యం రా అని మనిష బావ పైన చక్రి కేశవ తిరగబడతారు. అలా తిరగబడడంతో వాడు అక్కడి నుంచి తుర్రుమని పారిపోతాడు, భయంతో వణుకుతో పారిపోతాడు. అలా వీళ్ళని చూసి వీళ్ళ ధైర్యాన్ని చూసి వీళ్ళ కొట్టడం చూసి చిత్తు వాళ్ళ గుండాలని వాళ్ళని కొడతారు కదా, అలా కొట్టడంతో చూసి పారిపోతాడు, నా ప్రాణం తీస్తారేమో అని చెప్పి పారిపోతారు. ఇక అప్పుడు చక్రి కేశవ మనిషాతో చెప్తారు, నువ్వు బాధపడకు, నీకు అండగా మేము ఉంటాము, నీకు ఎలాంటి భయం లేదు, ఒకవేళ నీకు ఏదైనా జరిగినట్టయితే మేమున్నాము, నీకు ఏది జరగకుండా మేము చూసుకుంటాం, బన్సీ ఎలాంటి ఆపదలోనైనా ఆపద వచ్చినా కూడా మాకు ఫోన్ చేయి, ఒక్క నిమిషంలో నీ ముందు వాలిపోయి అలా అంతా చూస్తాము, సారీ నువ్వు చాలా
తెలివిగా వచ్చి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసావు. ఏ టైంలోనైనా ఏ సందర్భంలోనైనా వాడు వస్తే కూడా మాకు చెప్పు. అసలు వాడు మనిషి కన్నెత్తకుండా చూస్తాం, మళ్ళీ వాడు అంతా చూస్తాము అని అనడంతో ఇక మాధవ గురించి మాధవాన్ని చంపడానికి కూడా తను వెనకాడాడు. అలాగే మనిషి గురించి ఎవరైనా వచ్చినా కూడా తన బావ అస్సలు ఊరుకోడు. అలానే మనిషిని పెళ్లి చేసుకోవాలని తన పంతం పట్టి ఉన్నాడు. మనిషి ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానీ ఇప్పటి వరకు మనిషి తప్పించుకుంది వాడి బాధ నుండి. మరి ఇక మీదట ఏం చేస్తాడో ఏం కథనో అని ఆలోచించి మనిషి ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు మాతోనే ఉంటావు, మా తోడుగానే ఉంటావు. ఒకవేళ ఎవరైనా నీ జోలికి వచ్చినట్టయితే అసలు ఊరుకునేదే లేదు. అసలు నీకు ఏ టైంలోనైనా ఏ సందర్భంలో అయినా ఏది కావాలన్నా మేము చేస్తాము అని బన్సీతో చెప్పడంతో చాలా సంతోషం భయ్యా, మీరు ఉన్నారు కాబట్టే నా చెల్లెల్ని నేను రక్షించుకోగలిగాను. మీరు లేకుంటే నాకు ఏం జరిగేదో ఏమో అసలు తలుచుకుంటేనే భయంగా ఉంది. తను వదిలి వెళ్ళిపోయానని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్పి ఇక్కడికి రావడంతో మాకు చాలా భయం వేసింది. మనిషాను మాధవాన్ని నేను ఏం చేస్తాడో అని మేము చాలా టెన్షన్ పడ్డానన్నయ్య. మీరు చెప్పగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మనిషిని కాపాడినందుకు కూడా మీకు కృతజ్ఞత. వాడి వల్ల మమ్మల్ని సేఫ్ చేశారు. మేము చాలా భయపడ్డాము ఏం జరుగుతుందో ఏమో అని అనగానే ఇక మాధవ కూడా అంటాడు, మీరేం టెన్షన్ పడకండి, ఏది జరిగినా మేము చూసుకుంటాం. మా చక్రి కేశవ మేము అందరం ఉన్నాం. మనిషి పైన ఈగ కూడా వాళ్ళనియము. మరొకసారి వాడు వచ్చిండంటే వాడి పని కూడా అయిపోతుంది. ఈసారికి బుద్ధి చెప్పి పంపించాము కదా, మళ్ళీ రాడనే అనుకుంటున్నాము. ఒకవేళ వస్తుంది అని వాడి పని అయిపోయినట్టే అని మాధవ కూడా బన్సీతో అంటూ ఉంటాడు. ఇక మనిషికి ఇక ప్రేమ మొదలవుతూ ఉంటుంది. మాధవాన్ని చూస్తూ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ అదే ఆలోచనలో ఉంటుంది ఇక మనిష. ఇక ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మరి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్స్ అనేవి మీకు అప్డేట్స్ వస్తాయి. మరి పొదరిల్లు సీరియల్లో మనిష మాధవాన్ని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉండాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అలా కోరుకునే వాళ్ళు లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్లో మరి మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి. మరి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.